A woman who recognizes her identity will not be disturbed by any storm. A woman who identifies her identity, who recognizes her identity, will not be disturbed by any storm. మీ ఐడెంటిటీని మీరు గుర్తిస్తే ఏ తుఫాను కూడా మిమ్మల్ని ఏమీ చెయ్యలేదు. మీరు ఆఫీస్కి వెళ్ళారు, కరెక్ట్ గా మిమ్మల్ని చూసి ఎవరో ఒకళ్ళు ఏదో అన్నారు, వెంటనే డిస్టర్బ్ అయిపోరు. ఎందుకంటే డీప్ ఇన్సైడ్ యువర్ హార్ట్ యు నో హూ యు ఆర్. సో a woman who recognizes her identity will not be disturbed by any storm. So next time when you go to your office, maybe at your home, if somebody says something, you will not react. A woman who knows her identity will not react to any negative words, will not react to devil. If you are reacting to devil's words, ఎవరైనా నిన్ను వచ్చి ఏమైనా తిట్టారనుకో, వెంటనే నువ్వు రియాక్ట్ అయ్యావనుకో, నువ్వు ఏడ్చినా లేకపోతే వాళ్ళతో ఎదురు మాట్లాడినా అంటే నీ ఐడెంటిటీ నువ్వు గుర్తించలేదని. ఇఫ్ యు నో దట్ యు ఆర్ అ రాయల్ వెజల్, యూ విల్ జస్ట్ ఇగ్నోర్ ఇట్. నేను ఇది కాదు కదా అని ఇగ్నోర్ చేస్తావు. అది నీ హార్ట్ లోకి తీసుకో. యూ విల్ నాట్ టేక్ ఇట్ ఇన్ టు యువర్ హార్ట్. చాలా సార్లు విమెన్ చేసేది ఏంటంటే, ఎవరైనా ఏమనంటే అది వాళ్ళ హార్ట్ లోకి తీసుకొని వెళ్ళి ఇంక వేరే వాళ్ళతో మిమ్మల్ని అప్రిషియేట్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి డిస్కస్ చేస్తారు. వాళ్ళు నన్ను ఇలాగ అన్నారు, మీరేమంటారు. వాళ్ళు కూడా మిమ్మల్ని అప్రిషియేట్ చేయలేదు అనుకోండి, మళ్ళీ ఇంకొకరి దగ్గరికి వెళ్తారు, వాళ్ళు కూడా మిమ్మల్ని అప్రిషియేట్ చేయలేదు. సో ఇంకా లాస్ట్ కి హస్బెండ్ దగ్గరికి వెళ్తారు, మీ హస్బెండ్ కూడా మిమ్మల్ని అప్రిషియేట్ చేయలేదు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు చెప్పండి? డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు. ఇంతేనా నా లైఫ్? ఇంతేనా? నా హస్బెండ్ కూడా నాకు సపోర్ట్ చేయట్లేదు, ఎవరు నాకు సపోర్ట్ చేయట్లా, నా ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేస్తారు అనుకున్నా, ఎవరు నాకు సపోర్ట్ చేయట్లేదు. సో ఇలాంటి డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు. అసలు ఇదంతా ఎక్కడ మొదలైంది? ఇదంతా బయట నుంచి వచ్చే తుఫానుని బ్లేమ్ చేయకండి. ఇదంతా మీ హార్ట్ లో మీరెవరో మీరు గుర్తించలేదు కాబట్టి మొదలైంది. అర్థమవుతుందా అండి? మీరెవరో మీరు గుర్తించలేదు కాబట్టి ఈ తుఫాన్ అంతా మొదలైంది, ఈ గలిబిలి అంతా మొదలైంది. అదే మీరెవరో మీరు గుర్తించారనుకోండి, ఇప్పుడు వచ్చి నన్ను వచ్చి నీ పేరు జాయిస్ కాదు కదా, నీ పేరు ఇంకొకటి అన్నారు అనుకోండి, అప్పుడు నేను ఏమంటాను? నవ్వుతాను. ఎందుకంటే నా పేరు జాయిస్, మీకు తెలీదు, బట్ మై నేమ్ ఇస్ జాయిస్. నా గురించి ఎవరైనా మీ డాడీ పేరు ఇది కాదు కదా, మీ మమ్మీ, నేను జస్ట్ జనరల్ గా చెప్తున్నాను అంటే నవ్వుతాను. ఎందుకంటే బికాస్ ద ట్రూత్ ఈస్ మై ఫాదర్ ఈస్ దిస్, మై మదర్ ఈస్ దిస్, అండ్ ఐఎమ్ జాయిస్. I laugh at them because nobody can change that. Nobody can change my name. It's my name. So if anybody comes and asks me, hey, your name is not Joyce, your name is this, and I will laugh at them. I don't even have to prove to them that my name is Joyce. Ventane na identity card తీసేసి నా ఐసీ తీసి this is my name అని చూపించను, until unless it is necessary. అంటే ఏదైనా ఆఫీస్ లో ఉండి అడిగితే తప్ప. రోడ్ పైన వెళ్ళే ప్రతి ఒక్కరికి నా ఐడి కార్డ్ చూపించి నా నేమ్ జాయిస్ అని చెప్పను నేను. ఎస్, సో అనవసరమైన వాళ్ళకి ఏం, I don't have to show it. I just have to live it. You don't have to show your identity card to every Tom, Dick and Harry. You just can live your identity. You don't have to prove. By the way you live, it's proven who you are.